కనీసం నీకన్నా అది మంచిగా అనిపిస్తుందా చెప్పు? ఒకసారి తిని చూడు. నేను చచ్చిపోయినా పర్లే, ఇది తిని కారంతో గిల్ల కొట్టుకున్నా పర్లేదనే కదా నీ బాధ అంతా. అసలు ఈ వంట చేయడమే నాకు నచ్చలేదని చెప్తున్నాను. ఈ పద్ధతి అసలు నచ్చలే నాకు వద్దు మమ్మీ, నేను తినలేను ఇది. నేను తినానంటే తినను. నాకు నిజంగా కోపం తెప్పాక నువ్వు ఎవడు తింటాడు? ఇది అవసరం లేదు నాకు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ఫ్యామిలీ. సో గైస్, ఫస్ట్ టైం ప్రాంక్ చేయబోతున్నా. అది ఎవరి మీద అంటే నా వైఫ్ మీద ప్రాంక్ చేస్తున్నా. పెద్ద ప్లానింగే. నందిని మీద ప్రాంక్ చేస్తా. ఏమనంటే అన్నం తీసుకొస్తా అని చెప్పి లోపలికి వెళ్ళింది. ఆట ఆడుకుంటా తనతోటి. మా కర్రీ బాగాలేదని, అన్నం సరిగా ఉడకలేదని ఏదో ఒకటి తనని ఆట పట్టిస్తా. తను ఎలా ఫీల్ అవుతుంది అంటే ఏడుస్తుందా అంటే ఎలా రియాక్షన్ అవుతుందో చూద్దాం. మొత్తానికైతే వీడియో ఎలా వస్తుందో చూసిన తర్వాత ఇది ఫస్ట్ ప్రాంక్ అన్నమాట. ఏమవుతుందో చూస్తాను. నాకే టెన్షన్ అవుతుంది. పిలుస్తాను ఇప్పుడు. మొత్తానికైతే అక్కడ సెట్ చేసేసిన. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మమ్మీ ఇంకెంతసేపు లేట్ అవుతుంది, తొందరగా తీసుకోరా. వస్తున్నావా? హ్యాండ్ వాష్, నేను ఇంకా హ్యాండ్ వాష్ చేసుకోలేదు. ఏం చేసినావు ఈరోజు స్పెషల్? టమాటా చారా. ఇదేంది? అన్నం. అంటే అన్నమే కానీ ఏంది ఇలా ఉంది? ఇంకెలా ఉండాలి? కాదు మమ్మీ, ఇదంతా ఏంటిది? ఏం కర్రీ ఇది? ఏం కూర ఇది? టొమాటో కర్రీ చారా? ఇది ఏమన్నా మరి ఇంత నాకేం నచ్చలేదు ఇది. ఏం వండుతున్నావో ఏం చేస్తున్నావు అసలు? కనీసం నీకన్నా అది మంచిగా అనిపిస్తుందా చెప్పు? ఒకసారి తిని చూడు. ఏంది ఇది? ఏంటి మమ్మీ నువ్వు ఇలా చేస్తున్నావు రోజు రోజుకి? ఏం చేస్తున్నా? ఏమైనా బాగుందా అసలు? ఇది బాగుందా అంటున్నా. ఎప్పుడైనా ఒక రోజైనా మంచిగా చేస్తావా నువ్వు? రోజు బాగానే చేస్తున్నా కదా, నువ్వు కూడా బాగానే తింటున్నావు కదా. నీకు విషయం చెప్పాలా? అసలు మళ్ళీ తినకపోతే నువ్వు ఏమంటావు అని చెప్పేసి తింటున్నా కానీ ఒక్కరోజు నాకు నచ్చలేదు తెలుసా అసలు. చెప్పాలి కదా, నువ్వు చెప్తే నాకు తెలుస్తుంది కదా. ఏం చెప్తారు చెప్పు? ఏదో పెళ్లి చేసుకున్నాం కదా, ఇక ఏం చెప్పినా మళ్ళీ నాకే ప్రాబ్లం, నాకే ఇబ్బంది అవుతుందని ఊకుంటున్నా. కానీ ఎవరన్నా తింటారా చెప్పు ఇది ఇట్లాంటి కర్రీ? ఇదేంది? చికెన్ కర్రీయా? చికెన్ కర్రీ. ఎప్పుడుది ఇది? ఇప్పుడే చేసినావా? 2 days బ్యాగ్ తింటావా? ఇప్పుడు తిను. వామ్మో, అది అందులో కారం అంతా పెట్టినవి ఏంటి ఇప్పుడు? మమ్మీ నాకు కోపం తెప్పాకు నువ్వు. కారం ఏం లేదు, కొంచెమే పెట్టిన కారం. ఏం కారం కొంచెం పెట్టినావు? మొత్తం కారం ఉంది. ఎవడన్నా తింటాడా? వచ్చి ఎట్లా తింటున్నావు నువ్వు అసలు? ఒక్కరోజున మంచిగా చేయవు. తినాలనిపిస్తుందా చెప్పు? ఇట్లా ఎవడన్నా తింటారా ఇది? నువ్వేమో కావాలని చేస్తున్నావు. కావాలని చేస్తున్నానా? ఒక వంట రాదు, ఏం రాదు. ఏదో నాకు తెలియక పెళ్లి చేసుకున్నానేమో అనిపిస్తుంది. ఒక వంట చేయడమే రాదు నీకు. రోజు తింటున్నావు కదా మరి. మీ అమ్మ నాన్న అంటే మీ అమ్మ వాళ్ళు, మీ మమ్మీ నేర్పించలేదా మమ్మీ నీకు? అంటే వంట ఎలా చేయాలి నేర్పించిందా? మరి అలా ఎలా చేస్తావు మమ్మీ? రోజు బాగానే తింటున్నావు కదా, ఈ రోజే నీకు బాగా అనిపిస్తలేదా? అదే అంటున్నా, రోజు చెప్పుకోలేకపోతున్నా. నాకు కోపం చెప్తున్నా. చెప్పాలి కదా మరి. ఏమని చెప్తారు చెప్పు? నువ్వు చేసేదంతా పిచ్చి చేసుకుంటా కూర్చుంటే నువ్వు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. అది కర్రీ బాగుందా, కర్రీ బాగాలేదా.
చెప్తేనే కదా తెలుస్తుంది. సరేలే చికెన్ ఉంది కదా గట్టిగా తిందామని చూసి అది కూడా అంత కారం ఎక్కువ వేసి పడేసినావు. కారం ఎక్కువ ఏం వేయలేదు. నువ్వు తిను, ఫస్ట్ తిను. ఎట్లా తింటారు చెప్పు ఇది? మొత్తం మసాలా పెట్టేసినావు, కారం పెట్టేసినావు. ఏమన్నా అంటే మంచిగానే చేసినా కదా అని చెప్పి మళ్ళీ పెద్ద మాటలు. నేను బాగానే చేసిన. నాకు కోపం వస్తుంది మమ్మీ, నిజంగా చెప్తున్నా. కొట్టాలన్నంత కోపం వస్తుంది నాకు నీ మీద. అంటే నువ్వైతే అది ఏది టమాటా చారా, ఇది టమాటా చారా వేసుకున్నావు బాగానే ఉంది. నేనేమో నా దానికి చికెన్ వేసుకొని నువ్వు ఆల్రెడీ ఆడ టేస్ట్ చేసినావు. అది ఘాట్ మసాలా కారం ఉందని చెప్పేసి అది పక్కన పడేసి అవతల పెట్టేసి నా కోసం నాకు ఒక్కదాన్ని నేను చచ్చిపోయినా పర్లే, ఇది తిని కారంతో గిల్ల కొట్టుకున్నా పర్లేదనే కదా నీ బాధ అంతా. లేదు, నీకు చికెన్ అంటే ఇష్టం కదా అని వేసుకొచ్చి. ఇష్టమే, ఇష్టం ఉన్నట్టు మరి తినాలంటే తినాలనిపిస్తలేదు. అంత కారం మసాలా ఘాటుగా వేసి పడేసినావు. మసాలా ఏం లేదు, తక్కువనే వేసిన. తిను ఒకసారి. ఏం తింటారు చెప్పు? ఇదంతా ఇది అన్నమా ఇది? లేదంటే ఏమన్నా ఏమంటారు ఇది? బియ్యమా ఇది? అన్నమే, వైట్ రైస్. వైట్ రైస్ లెక్క ఏడుంది? మొత్తం ఉసుకే లేకుంది. ఉసుకే లెక్కుందా? వామ్మో, ఎదవ ఎట్టకారాలు వద్దు మమ్మీ, నాకేం అవసరం లేదు, నాకు వద్దు. నువ్వు ఏంది ఇది? ఏం వద్దు? నువ్వు అసలు ఈ వంట చేయడమే నాకు నచ్చలేదని చెప్తున్నాను. ఈ పద్ధతి అసలు నచ్చలే నాకు. ఒక్కరోజు మంచి కర్రీ చేస్తలేవు. చెప్పాలి కదా, నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుంది కదా. ఏమని చెప్పాలి నీకు? చెప్పాలి. అదే ఏమని నచ్చలేదు, నువ్వు మంచిగా వంట చేస్తలేవని చెప్పాలా? ఏది తక్కువైంది? ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా, పసుపు తక్కువైందా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇందులో ఏం తక్కువైంది మరి? కర్రీ అంతా మాడిపోయేదాకా చేస్తావు. నాకు వద్దు మమ్మీ, నేను తినలేను ఇది. నేను తినానంటే తినను. ఏ టమాటాలే కనిపిస్తున్నాయి ఇందులో. ఏం టమాటా కట్ చేసి పెట్టినావా? ఏం పెట్టినావు? టమాటా చారు అన్నప్పుడు టమాటానే ఉంటాయి, మటన్ ఉండదు అందులో. అర్థమైందా? బెదిరిస్తున్నావా, భయపెడుతున్నావా మమ్మీ? నాకు అర్థమైతే కాదు. మంచిగానే తింటున్నావు కదా, మరి ఈ రోజు ఏమైంది నీకు? నాకు ఇది తినాలనిపిస్తలేదు. మొత్తం టమాటా, పచ్చి టమాటాలు తిన్నట్టే ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. బా, ఏం దరిద్రం రా నాయనా. నువ్వు తిను ఫస్ట్. నువ్వు తినిన తర్వాత చెప్పు నాకు. గుమగుమలాడుతుందా మంచిగా? ఇప్పుడు ఎట్లుంది? నీకు మంచిగానే ఉంటుంది, ఎందుకంటే నువ్వు చేసినావు కదా. ఎట్లుంది చెప్పు? సూపర్ ఉంది. సూపర్ ఉందా? మరి నేను కావాలని చెప్తున్నా, అంతే కదా? అవును, ఇప్పుడు నువ్వు కావాలనే చెప్తున్నావు. దేవుడా, ఇలాంటి కష్టం ఏ పగోడికి రాకూడదు తెలుసా? నువ్వు కావాలని చేస్తున్నావు పగోడికి కూడా. మళ్ళీ అయ్యో మమ్మీ, నాకు అవసరం లేదు ఇలాంటి కావాలని చేయాలని. మరి డైలీ మంచిగానే తింటున్నావు కదా, ఈ రోజు నాకు నిజంగా కోపం తెప్పాక నువ్వు ఎవడు తింటాడు? ఇది అవసరం లేదు నాకు.